హాయ్, హలో, నమస్తే. నేను మీ తలారి గౌస్ అడ్వకేట్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా, ఒకరోజు ఒక వ్యక్తి పైన 2 ఎఫ్ఐఆర్లు నమోదైతే 3 నమోదైతే ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో వ్యక్తులు ప్రజలు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాగానే ప్రాసిక్యూషన్ పోలీస్ వారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి జైలు పంపించడం జరుగుతుంది. లేదంటే నాన్ బెయిలబుల్ బెయిలబుల్ చూడవలసి ఉంటుంది. కాబట్టి ఎలాంటి కేసులకైనా కూడా మనం రిలీఫ్ పొందాలంటే, మనం ఆ యొక్క కేసు నుండి బయటపడాలంటే మనకు కోర్టులు ఉన్నాయి మిత్రులారా. అది లోయర్ కోర్టు కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు, హై కోర్టు కావచ్చు. మన దగ్గరికి ఈ మధ్యకాలంలో వారం రోజుల క్రితము ఒకే రోజు 2 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. మనం ఆ ఎఫ్ఐఆర్లను తీసుకొని హైకోర్టులో 3 డేస్లో మనం యాంటిసిపేట్ బెయిల్, ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేస్తే 3 రోజులలో మనకు రిలీఫ్ దొరకడం జరిగింది. కాబట్టి ఎఫ్ఐఆర్ కాగానే మంచి అడ్వకేట్ను సంప్రదించి లీగల్గా నీ దగ్గర ఎలాంటి తప్పుదేవ జరిగింది, ఎలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారనే విషయాన్ని అడ్వకేట్కి చెప్పినట్లయితే దాని సమస్యకు పరిష్కారం చూపించి ఆ యొక్క సమస్య పరిష్కార దిశగా అడ్వకేట్ పూర్తి బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం మిత్రులారా, ధన్యవాదాలు.